మన సీటు పిలుపు మేరకు 26 మనకు రెగ్యులేషన్ అనే మాట వినపడే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని ఈ తెలియజేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపుగా మండల లెజిస్లేటివ్లో అంగన్వాడీ హెల్పర్ యూనియన్ కార్మికులు దాదాపుగా 14 రోజుల నుంచి ధర్మవరం మున్సిపాలిటీలో నిరవధిక సమ్మెలోకి ఇంజనీరింగ్ ఎంప్లాయర్లు అయితేమి పారిశుద్ధ కార్మికులు కలిసికట్టుగా వెళ్ళి సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమైన ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. పూర్తిగా ఈరోజు నుంచి పారిశుద్ధ కార్మికులు సమ్మెలోకి వెళ్ళనున్నారు. అలాగే ఇంజనీరింగ్ కార్మికులు, పంప్ ఆపరేటర్లు, వాల్వ్ ఆపరేటర్లు వీళ్ళు మాత్రం మినహాయించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజల సౌకర్యార్థము వాళ్ళు మేము అంతా ఒకటే భావించి నీటి సమస్యని మనం ఇబ్బందులు పెట్టుకోకుండా ఈరోజు వాల్ ఆపరేటర్లు, పంప్ ఆపరేటర్లు వీళ్ళని మాత్రం మినహాయించి ఆఫీసులో అటెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు మరియు పారిశుద్ధ కార్మికులు, పార్కుల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళంతా సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ 26, 27 తారీఖుల్లో మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు నెరవేరకపోతే 29 నుంచి వాటర్ సప్లైలో నీళ్లు ఆఫ్ చేస్తాం, కరెంట్ ఆఫ్ చేస్తాం. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అక్కడి నుంచి పిలుపు ఏమైనా మాకు అందిన వెంటనే ఈరోజు కావచ్చు, రేపచ్చు కావచ్చు, మా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే వాటర్ కూడా బంద్ చేసేదానికి ఇంజనీరింగ్ సెక్షన్ సిద్ధంగా ఉంది. రాష్ట్ర పిలుపు వరకు సమ్మె చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అనేక విషయాల మీద కలెక్టర్ ఆఫీస్ ఏమి, మున్సిపాలిటీ ఆఫీస్ ఏమి ఇంతకుముందు నిబంధనలు ఇచ్చాం. దానిపై ఇంతవరకు కానీ గవర్నమెంట్కి ఎలాంటి స్పందన లేదు. దానికోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నెరవేరక సమ్మె చేస్తున్నాము. రాబోయే కాలంలో ఇంజనీర్ సెక్షన్ అయితేమి, మున్సిపాలిటీ సెక్షన్ అయితేమి ఎట్టి వరకు పర్మనెంట్ అయ్యేంత వరకు సమాన పనికి సమానం ఇచ్చేంత జీతం ఇచ్చేంత వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఆఫ్కాసులో కార్మికులు, తర్వాత దీనికి అడిషనల్ వర్కర్స్ ఉన్నారు, కోవిడ్ వర్కర్స్, వాళ్ళతో పాటు 2 రోజులు వాళ్ళకి టైం ఇస్తున్నాం ప్రజల దృష్టిలో పెట్టుకొని. ఆ 2 రోజుల తర్వాత గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన లేకపోతే వాళ్ళని దింపే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే చర్య తీసుకొని ప్రభుత్వం ముందుగా నిద్రపోకుండా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ధర్మవరము మున్సిపాలిటీ సత్యసాయి జిల్లా నుండి మాట్లాడుతూ నా పేరు బాబు.